హై పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకంలో 5th చాప్టర్ అగ్రికల్చర్, వ్యవసాయం, ఈ చాప్టర్ను మొదటి భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇక్కడ ఒక చిత్రం ఉంది కదా, ఆ చిత్రం కింద 2 ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ఆ చిత్రం చూసి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. డూ యూ ఈట్ మిడ్ డే మీల్ గివెన్ ఇన్ యువర్ స్కూల్స్ డైలీ? మీ పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనం నువ్వు తింటున్నావా? తింటున్నారు లేదా మీరు మధ్యాహ్న భోజనాన్ని? హ్యావ్ యూ సీన్ యువర్ క్లాస్మేట్స్ వేస్టింగ్ ఫుడ్ డ్యూరింగ్ లంచ్? మధ్యాహ్న భోజన సమయంలో మీ స్నేహితులు ఆహారాన్ని వృధా చేస్తున్నారా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా మధ్యాహ్నం భోజనం చేసే టైంలో ఆహారం వేస్ట్ చేస్తున్నారా, వృధా చేస్తున్నారా? ఇక చూడండి, టీచర్ ఏమంటుంది? హే సృజన, డూ యు నో హౌ హార్డ్ ఎ ఫార్మర్ వర్క్స్ టు బ్రింగ్ ఫుడ్ ఇన్ యువర్ ప్లేట్? ఆమె ఏమంటోంది టీచరు, హే సృజన, ఒక రైతు ఎంత కష్టపడి పని చేస్తే మన కంచంలోకి భోజనం వస్తుందో నీకు తెలుసా అని అంటోంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అక్కడ భోజనం పడేస్తోంది. ఆ అమ్మాయి కొంచెం పెట్టించుకొని కొంచెం తిని మిగతాది పడేస్తుంది కదా. అప్పుడు వాళ్ళ టీచరు, ఏ సృజన, నీ ప్లేట్లోకి వచ్చిన భోజనాన్ని రైతు ఎంత కష్టపడి పని చేసి పండిస్తాడో నీకు తెలుసా అని అడుగుతోంది. మీకు తెలుసా రైతు ఎంత కష్టపడి పనిచేసి ఆహారాన్ని పండిస్తాడు అనేది? మనం ఈరోజు ఆ వ్యవసాయం గురించి నేర్చుకుందాం. ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ స్టార్వింగ్ వితౌట్ ఫుడ్. ఆహారం అనేది ఎంతో ముఖ్యమైనది. ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇంకా చాలా మందికి ఆహారం దొరక్క వాళ్ళు ఆకలితో నకనకలాడుతున్నారు. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు కల్టివేట్ అండ్ సప్లై ఫుడ్. ఆహారాన్ని పండించడానికి, దాన్ని సరఫరా చేయడానికి, పండించిన ఆహారాన్ని అన్ని చోట్లకి తరలించడానికి చాలా కృషి అవసరం. ఎంతో కష్టపడి పండిస్తారు, దాన్ని సరఫరా చేయడానికి కూడా ఎంతో కష్టపడతారు. ద రైస్ వి ఈట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్యాడీ. మనం తినే అన్నము వరి నుండి లభిస్తుంది. వరి అంటే మీకు తెలుసు కదా, వరి అంటే బియ్యం పంట. ఆ బియ్యం పంట నుండి మనకి అన్నం లభిస్తుంది కదా. Do you know how paddy is grown? మరి ఆ వరిని ఎలా పండిస్తారో నీకు తెలుసా? వరి నుంచి మనకు అన్నం వస్తుంది కదా, మరి ఆ వరిని ఎలా పండిస్తారు అని నీకు తెలుసా? There are different phases in the cultivation of paddy. మనకి వరి సాగులో, వరి పండించడంలో వివిధ రకాల దశలు ఉన్నాయి. సాగు అంటే పండించడం. వరి సాగులో వివిధ రకాల దశలు ఉన్నాయి. అవి ఏంటంటే ఫార్మర్స్ ప్లా, వీడ్, వాటర్, ట్రాన్స్ప్లాంట్, ఫెర్టిలైజ్, ప్రొటెక్ట్ ద క్రాప్ అండ్ స్టోర్ ద గ్రెయిన్స్. రైతులు ఏం చేస్తారు? వరి పండిస్తారు. ఆ పండించడంలో ఏ దశలు ఉన్నాయి? దుక్కి దున్నడము, కలుపు తీయడము, నీరు పెట్టడము, నాట్లు వేయడం, ఎరువు వేయడం, పంట రక్షణ, ధాన్యం నిల్వ చేయటం కదా. ఇన్ని రకాల దశలు ఉన్నాయి. మొదటిది దుక్కి దున్నడం, తర్వాత కలుపు తీయటం, నీరు పెట్టడం, నాట్లు వేయడం, ఎరువు వేయడం, పంట రక్షణ,
తర్వాత చివరికి ధాన్యం నిల్వ చేయడం కదా. ఇన్ని దశలు ఉన్నాయి వరి పండించాలి అంటే. లెటెస్ట్ నో ఫీల్డ్ టు ప్లేట్. మనం ఇప్పుడు తెలుసుకుందాం. పొలం నుంచి కంచం వరకు, అంటే పొలంలో మొట్టమొదటి దశ నుండి మన కంచంలోకి అన్నం వచ్చే వరకు ఏమేం జరుగుతుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. హౌ హార్డ్ ఎ ఫార్మర్ వర్క్స్ టు బ్రింగ్ ఫుడ్ టు అవర్ ప్లేట్. ఆహారం పొలం నుండి కంచంలోకి రావడానికి రైతులు ఎంత కష్టపడుతున్నారో కదా. లుక్ ఎట్ ద డిఫరెంట్ స్టేజెస్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ. వరి సాగులో వివిధ దశలను మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి చిత్రాలు ఇచ్చారు కదా, ఒక్కొక్క దశని వివరిస్తూ చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాలను చూస్తూ మనము వరి సాగుని ఎలా చేస్తారనేది తెలుసుకుందాం. దానికోసం రైతులు ఎంత కష్టపడతారు అనేది కూడా మనం తెలుసుకుందాం. మొదటిది ప్లాయింగ్ ద ఫీల్డ్, పొలాన్ని దున్నడము. మనకి పొలం మామూలుగా ఎలా ఉంటుంది, భూమి మొత్తం పైపొరంతా గట్టిగా ఉంటుంది కదా. అలా గట్టిగా ఉంటే మొక్కలు పెరుగుతాయా? మొక్కల వేర్లు లోపలికి వెళ్ళాలి అంటే, అలాగే మొక్కలు విత్తనాలు మొలకలెత్తాలి, అవి పెరగాలి అంటే మనకి భూమి కొంచెం వదులుగా ఉండాలి, లూజ్గా ఉండాలి. కానీ గట్టిగా ఉంటే పెరగదు కదా. కాబట్టి దున్నుతారు. మొదటగా దున్ని మొత్తం ఆ పొలాన్ని వ్యవసాయం కోసం సిద్ధం చేస్తారు. ఫార్మర్స్ ఫస్ట్ ప్రిపేర్ ద ఫీల్డ్ ఫర్ కల్టివేషన్. మొదటగా రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్ధం చేస్తారు. దే ప్లా ద ఫీల్డ్స్ విత్ బలాక్స్ ఆర్ ట్రాక్టర్స్. ఎడ్లతో కానీ, ఇలా చిత్రంలో చూపిస్తున్నట్టుగా ఎడ్లతో కానీ లేదా ట్రాక్టర్తో కానీ పొలాన్ని దున్నుతారు. మొదట దున్నినప్పుడు ఆ పొలం మొత్తం వదులవుతుంది, మట్టి అంతా కదా, లూజ్ అవుతుంది. అది మనకి విత్తనాలు వేయడానికి, ఆ విత్తనాలు మొలకెత్తడానికి ఈజీగా ఉంటుంది అప్పుడు. రెండవది లెవెలింగ్, చదును చేయడం. ద ఫీల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ హ్యాస్ టు బి లెవెల్డ్ ఫర్ ప్లాంటేషన్. ఇప్పుడు దున్నినారు కదా పొలం మొత్తం, దున్నిన పొలాన్ని నీటితో నింపి, ఆ మొత్తం పొలంలో నీటితో నింపి నాట్లు వేయడానికి చదును చేస్తారు. చదును చేయడం అంటే దున్నిన తర్వాత కూడా మొత్తం మట్టిలో మట్టి గడ్డలు, రాళ్ళు అన్నీ ఉంటాయి కదా. ఈ మొత్తం ఒక లెవెల్గా ఉండదు కదా, ఎగుడు దిగుడుగా ఉంటుంది. అలా ఉండకుండా చదును చేస్తారు. నాట్లు వేయడం కోసం నేలంతా చదునుగా ఉండాలి, ఆ మట్టి పిల్లలు లేకుండా ఉండాలి. కాబట్టి చదును చేస్తారు. ఈ విధంగా చదును చేసినప్పుడు ఆ మట్టి పిల్లలన్నీ మొత్తం మట్టి అంతా అయిపోతాయి, మట్టి పిల్లలన్నీ విరిగిపోయి మట్టి అయిపోతాయి. తర్వాత మూడవ స్టేజ్ ట్రాన్స్ప్లాంటేషన్. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నాట్లు వేయడం. ఇక్కడ చూస్తున్నారు కదా చిత్రంలో, వ్యవసాయ కూలీలు నాట్లు వేస్తున్నారు పొలంలో. ఫార్మర్స్ బ్రింగ్ సీడ్లింగ్స్ ఫ్రమ్ ప్యాడీ బ్లాక్స్ అండ్ ట్రాన్స్ప్లాంట్ దెమ్ ఇన్ ద ఫీల్డ్. రైతులు వరి మడుల నుంచి నారును తెచ్చి చదును చేసిన పొలంలో నాటుతారు. మొదటగా వరి విత్తనాల్ని మడుల్లో వేసి ఆ మడుల్లో ఆ విత్తనాల్ని మొలకెత్తేలా చేస్తారు. అంటే ఎక్కువ విత్తనాల్ని ఒకే చోట మొలకెత్తేలా చేస్తారు. దాన్ని నారు అంటాం. మొలకెత్తిన చిన్న చిన్న మొక్కల్ని నారు అంటాం. రైతులు ఈ వరి మడుల నుండి ఆ నారును తెచ్చి, మనం చదును చేసాం కదా, ఈ చదును చేసిన పొలంలో నాటుతారు. ఈ విధంగా వీళ్ళు వరుస క్రమంలో నాటుతూ వెళ్తున్నారు కదా ఇక్కడ చిత్రంలో, అలా నాటుతారు. తర్వాత స్టెప్ వాటరింగ్, నీరు పెట్టడం. మొక్కలు పెరగాలంటే నీళ్లు కావాలి కదా, కాబట్టి నీరు పెడతారు. నెక్స్ట్ స్టెప్ ప్యాడీ రిక్వైర్స్ వాటర్ ఇన్ ఏ లార్జ్ స్కేల్. మనకి వరి సాగు చేయాలంటే దానికి చాలా ఎక్కువ నీరు అవసరం. మిగతా పంటల కన్నా వరి సాగుకి ఎక్కువ నీరు కావాలి. హెన్స్ వాటరింగ్ ద ఫీల్డ్ ఈజ్ డన్ మోర్ ఫ్రీక్వెంట్లీ.
దానికి ఎక్కువ నీళ్లు కావాలి కాబట్టి రైతులు పొలానికి ఎక్కువ సార్లు నీటిని పెడతారు. పొలానికి నీటిని చాలా ఎక్కువ సార్లు పెడతారు. తర్వాత ఫర్టిలైజింగ్, ఎరువులు వేయుట. ప్లాంట్స్ గెట్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ సాయిల్. మనకి మొక్కలు అనేది నేల నుండి పోషకాలని గ్రహిస్తాయి. ఇది మీరు ఆల్రెడీ తెలుసు కదా. మొక్కలు వేర్ల ద్వారా నేల నుండి పోషకాలని గ్రహిస్తాయి. ఫార్మర్స్ యూజ్ కంపోస్ట్ అండ్ ఫర్టిలైజర్స్ ఫర్ బెటర్ ఈల్డ్. ఇలా నేల నుండి గ్రహిస్తాయి కదా, అందుకే రైతులు పంట దిగుబడులకు కంపోస్ట్ ఎరువులను ఉపయోగిస్తారు. పంట దిగుబడులు బాగా రావాలి, పంట బాగా పండాలి అని చెప్పి రైతులు ఏం చేస్తారు, కంపోస్ట్ అంటే మన వానపాముల నుంచి వచ్చిన ఎరువు, పేడ ఇవన్నీ కలిసిన మిశ్రమం. ఈ కంపోస్ట్ని అలాగే మిగతా ఎరువుల్ని వీటన్నిటిని ఉపయోగిస్తారు రైతులు. అవి వేసినామంటే పంట దిగుబడి బాగా వస్తుంది అని. క్రాప్ ప్రొటెక్షన్, సస్య రక్షణ. నెక్స్ట్ స్టెప్ సస్య రక్షణ. యూజువల్లీ ప్లాంట్స్ గెట్ అఫెక్టెడ్ బై డిసీజెస్. They destroy the crops. To avoid this, farmers use pesticides. సాధారణంగా మనకి మొక్కలకి వ్యాధులు సోకుతాయి. ఏ పంట మొక్కలకైనా కూడా వ్యాధులు సోకడం అనేది మామూలు. మరి అవి పంటను నాశనం చేస్తాయి కదా. అలా వ్యాధులు సోకినప్పుడు ఆ మొక్కలు చనిపోతాయి కదా వ్యాధులు సోకితే. కాబట్టి దాన్ని నివారించడానికి రైతులు క్రిమి సంహారకాలను వాడతారు. ఆ పంటని నాశనం చేసే పురుగుల్ని, వ్యాధుల్ని నివారించడానికి రైతులు ఇలా క్రిమి సంహారకాలు, ఆ పురుగుల్ని వ్యాధుల్ని నయం చేసే క్రిమి సంహారకాలని వాడతారు. నెక్స్ట్ స్టెప్ హార్వెస్టింగ్, పంట కోత. ఆఫ్టర్ రైపెనింగ్ ద క్రాప్, ప్యాడీ ఈజ్ హార్వెస్టెడ్. బాగా పంట పూర్తిగా పండిన తర్వాత, ఆ వరి పంట అంతా పూర్తిగా పండిన తర్వాత వరిని కోస్తారు. ఆ మొత్తం ఇక్కడ కోస్తున్నారు కదా, ఆ మొత్తం పంటని కోస్తారు. అది పంట కోత. దెన్ థ్రెషింగ్, తర్వాత నూర్చడం. ఆఫ్టర్ హార్వెస్టింగ్ ద ప్యాడీ ఈజ్ డ్రైడ్ ఫర్ ఫ్యూ డేస్. మనం పంట కోసిన తర్వాత అది ఇంకా పచ్చిగా ఉంటుంది కాబట్టి దాన్ని కోసిన తర్వాత కొన్ని రోజులు ఎండబెడతారు. గ్రెయిన్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద స్ట్రా బై థ్రెషింగ్. ఇప్పుడు వరి పంట నుండి వరి గింజల్ని పక్కకు తీసుకోవాలి కదా, అందుకని గింజల్ని నూర్చడం ద్వారా వేరు చేస్తారు. ఇక్కడ చూడండి, ఆ మొత్తం కట్టలు కట్టారు కదా, వరి పంటని చిన్న చిన్న కట్టలు కట్టారు కదా, ఈ కట్టల్ని దాని మీద వేసి కొడుతున్నారు. అలా కొట్టినప్పుడు ఆ వడ్ల గింజలు కిందకి రాలిపోతాయి కదా, ఆ మొక్కల నుంచి వడ్ల గింజలు రాలిపోతాయి. అందుకని ముందు ఎండబెట్టి తర్వాత వాటిని ఇలా కొడతారు, కట్టలు కట్టి. కట్టినప్పుడు వరి గింజలు రాలుతాయి. తర్వాత విన్నోయింగ్, ఎగరబోయడం లేదా తూర్పారబట్టడం అంటాం. మనకిప్పుడు వరి గింజలు వచ్చినాయి, మరి వరి గింజలు ఒక్కటే ఉంటాయి దాంట్లో? కాదు కదా. గ్రెయిన్స్ అండ్ హస్క్ ఆర్ సెపరేటెడ్ బై విన్నోయింగ్. మనకి వరి గింజలతో పాటు పొట్టు కూడా ఉంటుంది దాంట్లో. వరి పొట్టు కూడా రాలుతుంది కదా. మనం ఇలా కొడుతున్నామంటే కట్టల్ని, వడ్లు రాలుతాయి, దాంతోపాటు ఆ మొక్కల్లో చిన్న చిన్న ముక్కలు కూడా రాలిపోతాయి కదా. మరి ఆ ముక్కలన్నీ కూడా మనం వేరు చేయాలి కదా, దానికోసమే తూర్పారబట్టడం చేస్తారు. అంటే తూర్పారబట్టడం ద్వారా గింజల్ని ఊకని వేరు చేస్తారు. మనకి ఇలా గాలికి ఒక చిన్న చాటలో కొన్ని ఆ వడ్లని మొత్తం ఇక్కడ గింజలు వేరు చేస్తే వచ్చాయి కదా, ఆ గింజలన్నిటినీ తీసుకొని ఇలా గాలికి నిదానంగా కిందకు పోస్తూ ఉంటే ఆ పొట్టంతా గాలికి దూరంగా వెళ్ళిపోయి పడుతుంది. ఆ గింజలు మాత్రం దగ్గరలోనే పడిపోతాయి. గాలికి పొట్టు ఎక్కువ దూరం ఎగిరిపోతుంది కదా, అలా ఎగిరిపోయి దూరంగా పడుతుంది. గింజలు పక్కనే ఒక కుప్పలాగా పడిపోతాయి. ఇలాగా గింజల్ని ఊకని వేరు చేస్తారు.
ఇలా చేయడాన్ని మనం తూర్పారబట్టడం అంటాం. తర్వాత స్టెప్ స్టోరింగ్, దాన్ని నిల్వ చేయడం. ఆ గింజల్ని నిల్వ చేయాలి, వాటిని ఒక చోట పోగు చేసి ఉంచాలి కదా. మనం పండించిన పంటను అంతా ఒకేసారి తినం కదా, దాన్ని నిల్వ చేయాల. ద ప్యాడీ ఈజ్ ప్యాక్డ్ ఇన్ గన్నీ బ్యాగ్స్ అండ్ స్టోర్డ్ ఇన్ ఏ గోడౌన్. గింజల్ని గోనె సంచుల్లో నింపి గోదాముల్లో నిల్వ చేస్తారు. మనకు ఆ గింజలు వచ్చిన వాటన్నిటిని ఇలా గోనె సంచుల్లో నింపి వాటిని గోడౌన్స్ అంటాం, ఆ గోదాముల్లో నిల్వ చేస్తారు. తర్వాత మిల్లింగ్, మర పట్టించడం. ద ప్యాడీ గ్రెయిన్ ఈజ్ మిల్డ్ అండ్ రైస్ ఈజ్ అబ్టైన్డ్, దట్ ఈస్ హౌ వి గెట్ రైస్. ఇలా మిషన్లో ఒక యంత్రంలో మర పట్టించడం ద్వారా ఆ యంత్రంలో వేసి ఆ వరిలో ఉన్న గింజల్ని బయటికి తీస్తారు, దాన్నే మర పట్టించడం అంటాం. అది ధాన్యాన్ని బియ్యంగా పొందుతాం మనం. ఆ వరి పొట్టంతా పక్కకు పోయి దాంట్లో ఉన్న బియ్యం గింజలు మనకు వస్తాయి. ఈ బియ్యాన్ని వండటానికి ఉపయోగిస్తాం కదా. మనకి ఇలా స్టెప్స్ ఉన్నాయి, రకరకాల దశలు ఉన్నాయి వరి పండించడంలో. మొదటిది దుక్కి దున్నటం, తర్వాత చదును చేయటం, తర్వాత నాట్లు వేయడం, ఆ తర్వాత నీరు పెట్టడం, ఎరువులు వేయడం, సస్యరక్షణ, పంటని రక్షించుకోవడం చీడపీడల నుంచి, పంట కోత, తర్వాత నూర్చడం, తర్వాత తూర్పారబట్టడం, ఆ తర్వాత నిల్వ చేయడం, తర్వాత మర పట్టించడం. ఇన్ని రకాల దశలు ఉన్నాయి వరి పంట సాగులో. ఇక్కడ మీకు ఒక యాక్టివిటీ ఇచ్చారు ఉంది, కృత్యము. అరేంజ్ ద స్టేజెస్ ఆఫ్ కల్టివేషన్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్. వరి సాగులో దశలను తెలిపే కింది చిత్రాలను క్రమ పద్ధతిలో అమర్చండి. ఇక్కడ కొన్ని దశలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి వరి సాగులో. మీరు ఇందాక నేర్చుకున్నారు కదా దశలు. ఏ దశ ఎప్పుడు మొదలవుతుంది, ఆర్డర్. ఇక్కడ మీరు 1, 2 రాయాలి. ఏది మొదట వస్తే దానికి 1, దాని తర్వాత వచ్చేదానికి 2, దాని తర్వాత వచ్చేదానికి 3. ఇలాగా మీరు ఇక్కడ నంబర్స్ వేయండి ఇక్కడ ఇచ్చిన దశలకి. చేశారు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొదటి చిత్రంలో ఏ దశ అది, మనకి మిషన్లో వడ్ల గింజని వేసి దాని నుంచి బియ్యం తీసుకుంటున్నాం కదా. ఇది మర పట్టించడం అనే దశ, ఇది చివరిది. తర్వాత నీరు పెట్టడం, వాటరింగ్. నీరు పెట్టేది మనం మొదట చేస్తామా, కాబట్టి ఇది కూడా కాదు. తర్వాత ఇక్కడ ఏంటి, గోడౌన్లో సంచుల్లో మనకి మొత్తం వరిని నిల్వ చేసి పెట్టారు, ఇది కూడా మొదట జరగదు. మనకు పంట పండిన తర్వాత కదా ఈ దశ. తర్వాత దున్నటం కదా ఈ దశ, ప్లాయింగ్. ఈ దశలో మనం భూమిని దున్ని పంట కోసం సిద్ధం చేస్తాం, ఇది మొదట జరిగే దశ కదా, కాబట్టి ఇది 1. ఇది మొదటి దశ. తర్వాత ఏం చేస్తాం, పంటని నాట్లేస్తాము, కానీ ఇక్కడ నాట్లకు సంబంధించిన చిత్రం లేదు కాబట్టి దాని తర్వాత ఏంటి, నీళ్లు పెడతాం కదా. నీళ్లు పెట్టిన తర్వాత మనం ఏం చేస్తాం, పంటకి ఎరువులు వేస్తాం, దానికి సంబంధించిన చిత్రం కూడా లేదు. ఎరువులు వేసిన తర్వాత ఏం చేస్తాం, పంటని రక్షించుకుంటాం కదా. రక్షించుకున్న తర్వాత పంటని కోస్తాం, కోతకు సంబంధించిన చిత్రం కూడా లేదు. ఆ తర్వాత పంటని ఏం చేస్తాం, కోసిన పంటని నూర్చడానికి సంబంధించిన చిత్రం కూడా లేదు. తర్వాత తూర్పారబట్టడానికి సంబంధించిన చిత్రం లాస్ట్లో ఉంది కాబట్టి దానికి 3. తర్వాత నంబర్ అని, అది 3వ దశ అని కాదు. ఆ తర్వాత నూర్చిన పంటని మనము గోడౌన్లలో నిల్వ చేస్తాం కదా. ఆ తర్వాత
మనం దాన్ని మర పట్టించి ధాన్యం దాని నుంచి బియ్యాన్ని మనం పొందుతాం. చేశారు కదా మీరు కూడా కరెక్ట్గా. ఫార్మర్స్ కల్టివేట్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్రాప్స్. ఎగ్జాంపుల్ maize, java, cotton, turmeric, chili, etc. Each crop has its own process of cultivation. రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తారు. మనకు ఓన్లీ వరి మాత్రమే పండించరు కదా, రకరకాల పంటలు సాగు చేస్తారు. ఉదాహరణకు తీసుకుంటే పప్పు ధాన్యాలు, మొక్కజొన్నలు, జొన్న, చెరకు, పత్తి, పసుపు, మిరప ఇలా మొదలైన పంటల్ని రైతులు పండిస్తారు. ఒక్కో పంటకు ఒక్కో రకమైన సాగు విధానాలు ఉంటాయి. మనం అన్నిటినీ వరి పండించినట్టే పండించం. ఒక్కో పంటకి ఒక్కో రకమైన సాగు విధానం అనేది ఉంటుంది. థింక్ అండ్ డిస్కస్. ఆలోచించి చర్చించండి. ఆర్ దేర్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ అండ్ కాటన్? మీకు వరి పంట, పత్తి పంట ఈ రెండు పంటల్ని సాగు చేసే విధానంలో ఏమైనా తేడాలు ఉన్నాయా? అది మీకు తెలుసా? పత్తి పంటను ఎలా పండిస్తారు, వరి పంటను ఎలా పండిస్తారు, ఈ రెండిటికి ఏమేమి తేడాలు ఉన్నాయి సాగు చేసే విధానంలో? అవి మీరు మీ స్నేహితులతోనూ, టీచర్తోనూ, పెద్దవాళ్ళతోనూ చర్చించండి, సరేనా?